Hi friends, welcome to my documentary. Now I am telling about how to fill the 4 empty boxes. OlymPiad questions. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 4 బాక్సులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్ తోని ఈ బాక్స్ ని ఎలా ఫిల్ చేయాలి చూద్దాం. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ చూసుకున్నట్లయితే ఈ రెండు బాక్సులు కనుక మనం గుణించినట్లయితే 27 అనేది వస్తుంది. ఈ రెండు బాక్సులను గుణించినట్లయితే 45 అనేది వస్తుంది. ఈ రెండు బాక్సులను యాడ్ చేసినట్లయితే 14 అనేది వస్తుంది. అదేవిధంగా ఈ బాక్స్ నుండి ఈ బాక్స్ని తీసేసినట్లయితే 6 అనేది వస్తుంది. సో మనము ఇప్పుడు ఈ 4 బాక్స్ల వాల్యూస్ అనేది తెలుసుకోవాలి. ఈ 4 బాక్స్ల వాల్యూస్ మనకు తెలియవు కాబట్టి మనం ముందుగా వీటికి ఒక నెంబర్ అయితే ఇచ్చుకోవాలి. సో ముందుగా మనం ఈ బాక్స్కి ఏ అని నెంబర్ ఇచ్చుకుందాం. తర్వాత ఈ బాక్స్కి బి అని నెంబర్ ఇచ్చుకుందాం. తర్వాత ఈ బాక్స్కి సి నెంబర్ ఇచ్చుకుందాం. తర్వాత ఈ లాస్ట్ బాక్స్కి డి నెంబర్ ఇచ్చుకుందాం. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఏబిసిడి అని 4 నెంబర్స్ అయితే ఇచ్చుకున్నాము. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 27, ఏబి ఈజ్ ఈక్వల్ 27. సో ఇక్కడ బి ఇంటూ డి ఈజ్ ఈక్వల్ 45. సో బిడి ఈజ్ ఈక్వల్ 45. అదేవిధంగా ఇక్కడ ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 14, ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 14. ఇక్కడ సి మైనస్ డి ఈజ్ ఈక్వల్ 6, సి మైనస్ డి ఈజ్ ఈక్వల్ 6. సో ఇప్పుడు మనము 4 ఈక్వేషన్స్ అయితే వచ్చాయి. ఈ 4 ఈక్వేషన్స్ నుండి మనము ఏబిసిడి వాల్యూస్ అనేది కనుక్కోవాలి. సో ముందుగా మనం ఇక్కడ ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 14, సి మైనస్ డి ఈజ్ ఈక్వల్ 6 రెండు ఈక్వేషన్స్ను సబ్స్ట్రాక్ట్ చేద్దాము. సో మనం సబ్స్ట్రాక్ట్ చేసినట్లయితే మాకు ముందుగా ఇది సైన్స్ అనేది మారుతాయి. ఇక్కడ సిని పాజిటివ్ సైన్ నుండి నెగిటివ్ సైన్కి వస్తుంది. ఇక్కడ డికి నెగిటివ్ సైన్ నుండి పాజిటివ్ సైన్కి వస్తుంది. రెండు ఈక్వేషన్స్ను సబ్స్ట్రాక్ట్ చేద్దాము. ఇప్పుడు సి నెగిటివ్ సైన్ అవుతుంది. సో ఇక్కడ నెగిటివ్ సైన్, ఇక్కడ పాజిటివ్ సైన్, సికు సి క్యాన్సిల్ అవుతుంది. డి అనేది నెగిటివ్ సైన్ పాజిటివ్ సైన్ అవుతుంది. సో ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 14 అనేది పాజిటివ్ సైన్, 6 అనేది నెగిటివ్ సైన్ అవుతుంది. సో 14 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 8. ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 8. ఇది ఈక్వేషన్ నెంబర్ 1గా రాసుకుందాము. ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏబి ఈజ్ ఈక్వల్ టు 27 ఉంది కదా. సో మనము ఇరువైపులా బితోని డివైడ్ చేద్దాం. ఏబి ఈజ్ ఈక్వల్ 27, ఇరువైపులా బితోని డివైడ్ చేద్దాం. అప్పుడు ఈ బికి ఈ బి క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఏముంటుంది, ఏ ఈజ్ ఈక్వల్ 27 బై బి. అదేవిధంగా ఇక్కడ బీడీ ఈజ్ ఈక్వల్ 45 ఉంది కదా. ఇక్కడ కూడా ఇరువైపులా మనము బితోని డివైడ్ చేద్దాం. బీడీ ఈజ్ ఈక్వల్ 45 ఉంది, ఇరువైపులా బితోని డివైడ్ చేద్దాం. అప్పుడు ఈబి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు డి ఈజ్ ఈక్వల్ 45 బై బి. డి ఈజ్ ఈక్వల్ 45 డివైడెడ్ బై బి. సో ఇక్కడ ఏ వాల్యూ ఏముంది 27 డివైడెడ్ బై బి. ఇక్కడ డి అంటే 45 డివైడెడ్ బై బి. ఇక్కడ ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 8 ఉంది కదా. ఈ ఈక్వేషన్లో ఏ వాల్యూ బి వాల్యూ రెండింటిని, సో ఇక్కడ ఏ వాల్యూని మరియు డి వాల్యూని ఈక్వేషన్ 1లో అప్లై చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది, ఏ అంటే 27 బై బి, డి అంటే 45 బై బి ఈజ్ ఈక్వల్స్ టు 8. సో మనకు బి క్యాన్సిల్ అవ్వాలంటే మనము ఇరువైపులా బితోని గుణించాలి. సో ఇరువైపులా బితోని గుణించాలి. మొత్తం ఈక్వేషన్ మొత్తం బితోని గుణిద్దాం. అప్పుడు ఈ బికి ఈ రెండు బిలు క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, 27 ప్లస్ 45 ఈక్వల్స్ టు 8b.
27 plus 45 equals to 8b. సో 27 plus 45 యాడ్ చేయాలి. 72. సో 72 ఈక్వల్స్ టు 8b వస్తుంది. మనకి ఇప్పుడు b వాల్యూ కావాలంటే b is equals to 72/8. సో 72/8. 8 9 जा 72. Therefore b is equal to 9. మాకు b వాల్యూ 9 అని వచ్చింది. మాకు b వాల్యూ అంటే ఈ బాక్స్ ఇక్కడ. సో ఈ బాక్స్ b కాబట్టి ఈ బాక్స్లో మనం 9 రాసుకుందాం. ఓకే, మాకు ఇప్పుడు ఈ బాక్స్ 9 అని వచ్చింది కాబట్టి ఇప్పుడు 9 into d is equal to 45. 9 into d. 9 into d. 9d is equal to 45. So d is equals to 45/9. అప్పుడు ఏమవుతుంది? 9 5 जा 45. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5. సో మాకు d వాల్యూ 5 అనేది వస్తుంది. సో d అంటే ఈ బాక్స్ కాబట్టి ఈ బాక్స్లో మనం 5 రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకుందాం. ఇది a, ఇది b. b అంటే 9 కాబట్టి సో 9a is equal to 27. ఇక్కడ చూద్దాం. 9a is equal to 27. సో a is equal to 27/9. అప్పుడు 9 3 जा 27. Therefore a is equal to 3. a is equal to 3. మనకు ఏ వాల్యూ అంటే ఈ బాక్స్ కాబట్టి ఈ బాక్స్ మనకు 3. ఇప్పుడు a plus c is equal to 11. సారీ, a plus c is equal to 14. సో మనకు a plus c is equal to 14 అంటే a అంటే మనకు 3 కదా, ఇక్కడ 3 కాబట్టి 3 plus c అంటే c నే. 3 plus c is equal to 14. సో c is equal to 14 minus 3. c is equal to 14 minus 3. అప్పుడు c అంటే ఏమవుతుంది? 14 minus 3 అంటే 11. సో c వాల్యూ మనకు 11 వస్తుంది. c అంటే ఈ బాక్స్ కాబట్టి ఈ బాక్స్ మనకు 11 వస్తుంది. సో ఫైనల్గా మనము ఈ రెండు బాక్స్లను చూసుకున్నట్లయితే 11 minus 5. 11 minus 5 ఏమవుతుంది? 6. సో సరిపోయింది కాబట్టి మనకు ఈ వాల్యూస్ సరిపోయినాయి. ఈ వాల్యూస్ అనేవి మనకు కరెక్ట్ మనకు సొల్యూషన్లో ఉన్నాయి. దేర్ఫోర్ ఇప్పుడు వాల్యూస్ అనేవి రాసుకున్నట్లయితే a is equal to 3, b is equal to 9, c is equal to 11 and d is equal to 5. సో మనకి ఇవి ఆన్సర్స్. a is equal to 3, b is equal to 9, c is equal to 11 and d is equal to 5. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.